కేటీఆర్ బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ గా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. గతంలో తాము చెప్పినట్లే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని, కవిత వ్యాఖ్యలు ఇదే విషయాన్ని నిజం చేశాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేము ఊహించిన విధంగానే లిక్కర్ కేసులో కవితను బయట పడేయడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతిస్తూ ఈ రోజు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా తెలుస్తుంది. 8 మంది ఎంపీలు గెలవడానికైనా ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో బీజేపీ గెలుచుకున్న సీట్లు చూసినా, బీఆర్ఎస్ నిలబడకపోవడానికి కారణం చూసినా ఇదంతా కూడా ఈ రోజు క్లియర్ గా మనకు తెలిసిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు కవిత లేపిన నాటకానికి ఇవాళ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమస్యల లేకపోతే ఏదైతే కథనాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నటువంటి విషయాన్ని ఒక పార్లమెంట్ సభ్యునిగా నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కవిత గారి అవసరం లేదు. ఆ దయ్యాలు 10 సంవత్సరాల్లో తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బులు ఏ విధంగా దోచుకుర్రో, ఎందుకంటే కవిత కూడా ఆ రోజు విట్నెస్ గా ఉంది. ఇవాళ తెలంగాణ ప్రజల ముందు ఆమె ఆలోచనలు గాని, ఆమెకు భవిష్యత్తు ఉండాలంటే కూడా వాస్తవంగా ఆమె వీళ్ళ పైన ఎంక్వైరీ చేయమని అడగాలి. మీరు దయచేసి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దయ్యాలు ఎవరో పేర్లు చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మబోరని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికార దాహంతో కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయన్నారు. లక్షలాది మంది ఉద్యమకారుల వాళ్ళ కుటుంబాల దుఃఖాన్ని, గోసను ఆ రోజు కల్వకుంట్ల కుటుంబం అర్థం చేసుకోలే. ఇదే కుటుంబం కొడుకు బిడ్డ అందరూ కలిసి ఎంతోమంది ఉద్యమకారుల గొంతు కోసింది. ఆ గొంతు కోసిన పాపం కవితమ్మది కూడా. కేసీఆర్కు దగ్గరవుతున్నారని చెప్పి చిచ్చు పెట్టి ఇదే సంతోషరావు తోటి, కేటీఆర్ తోటి నాటకం ఆడి సర్వస్వం త్యాగం చేసి ఉద్యమాన్ని నిలబెట్టిన ఎంతోమంది నాయకుల రాజకీయ జీవితాలతోటి ఆడుకున్న కుటుంబం ఇది. ఇది మళ్ళీ వాళ్ళకే తగడంతో ఈరోజు కకావికలం అయిపోతూ ఉన్నారు కవితమ్మ. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేసుకోలేని వ్యక్తి రేపు తెలంగాణను ఎట్లా పాలిస్తాడు? మొదటి నుంచి మా ఉద్యమకారులు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమానికి పనికొచ్చిండేమో కానీ అధికారానికి పనికి రాడు. ఆయన చేతిలో అధికారం ఉంటే తెలంగాణ సర్వనాశనం అవుతుంది అని చెప్పి 2015 నుంచి మేమందరము ఇల్లు ఇల్లు, వాడవాడ, ఊరూరు తిరిగి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయన 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, తెలంగాణ ప్రజలతోటి ఆటాడుకున్నారు. పనికిరాని ప్రాజెక్టులన్నీ కట్టి తెలంగాణ ఎప్పటికీ కోలుకోలేని విధంగా దెబ్బతీసిండ్రు. ఈరోజు అప్పులను తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దిండ్రు. అధికారం కోల్పోతే ఒక్క క్షణం కూడా ఉండలేని కుటుంబ సభ్యులు ఈరోజు ఒకరి గొంతులు ఒకరు కోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఎటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం, ఎటువంటి వారికి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిండ్రు అనేది ఈరోజు గల్లీలో రచ్చబండ దగ్గర ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారు. ముందు నుంచి తాము చెప్పిందే జరిగిందని, ఇప్పుడు ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ కవిత బయటపెట్టిందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీని పెంచి పోషించేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయలేదని ఆయన విమర్శించారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటిది గట్టిగా మేము తెలంగాణ ప్రజలకి ఉన్న వాస్తవాన్ని మేము చెప్పినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారికి ధన్యవాదాలు. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి మాత్రమే కాదు, మీరు జైల్లో ఉన్నప్పుడు ఏకమైపోయేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగినాయని చెప్పి స్వయాన మీరే ఈరోజు మీడియా ముఖంగా చెప్పడం అనేటటువంటిది బీజేపీ బీఆర్ఎస్ యొక్క అవినాభావ సంబంధాన్ని, అక్రమ సంబంధాన్ని బయటపెట్టినందుకు ధన్యవాదాలు అంటున్నాం. ఎందుకంటే ఆమె లేఖలో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ తనకి తాను త్యాగం చేసుకొని బీజేపీ పార్టీని గెలిపించేటటువంటి కృషి చేసినటువంటిదైనా, లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు అభ్యర్థులనే నిలబెట్టిపోయకుండా ఎమ్మెల్సీ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నించినటువంటిదైనా,
ఇవన్నీ కూడా బీజేపీని పెంచనీకే పోషించనీకే బీఆర్ఎస్ పార్టీ తనకు త్యాగం చేసుకున్నటువంటి తీరుని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. తెర ముందు మాత్రమే కోడిపుంజులకి వీళ్ళు కొట్లాడుకుంటుంటారు, తెర వెనకాల మాత్రం వీళ్ళు దోస్తులే, ఇక్కడ గల్లీలలో మాత్రమే డైలాగులు ఉంటాయి, కానీ ఢిల్లీలోకి పోయినప్పుడు మాత్రం డైవ్లే ఉంటాయి అనేటటువంటి మేము చాలా సార్లు చాలా సందర్భాలలో చెప్పినాం. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కూడా బీజేపీ పార్టీని కాదని ఒక అడుగు కూడా వేయదు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసిపోతుంది.